నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన గవర్నర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏజెంట్గా పనిచేస్తున్నారని చార్మినార్ డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు గుంటి మంజులారాణి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి ఆమె రాగా అనుమతి లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ ఒక పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని, గవర్నర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మంజులారాణి తెలిపారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చార్మినార్ డివిజన్ మహిళా వైస్ ప్రెసిడెంట్ను, కార్మిక విభాగం టీటీవీసీ దానికి కూడా నేను మహిళా వైస్ ప్రెసిడెంట్ను, ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి కూడా మహిళా వైస్ ప్రెసిడెంట్ను. ఈరోజు గవర్నర్ గారు మాట్లాడిన దాని మీద నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. అసలు గవర్నరా ఆమె ఒక బ్రోకర్ లాగా మాట్లాడింది. ఒక బ్రోకర్ అంటే పార్టీలకు అతీతంగా గవర్నర్ అన్నప్పుడు జనాలకు, ప్రజలకు మనకు ఉంటుంది గవర్నర్. కానీ ఆమె ఏంటంటే ఒక పార్టీలకు అతీతంగా ఒక బ్రోకర్ లాగా మాట్లాడుతుంది. తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా మమ్మల్ని అసలు ఏ రోజు కూడా పార్టీ ఇంత డెవలప్మెంట్ చేసిందని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ బ్రోకర్ లాగా మాట్లాడుతుందామే. అది పద్ధతి మంచిది కాదు. ఇంతకుముందు కూడా ఈ 2 ఎమ్మెల్సీలది కూడా ఖండించింది. ఈరోజు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ దాంట్లో చైర్మన్ ఇచ్చిన దానికి ఎట్లా ఆమోదిస్తుంది? అసలు ఏంది? అసలు ఆమె గవర్నరేనా? బీజేపీ పార్టీకి ఆమె బ్రోకరా అని నేను ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చినామంటే మా కేసీఆర్ సార్ ఈరోజు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టిండ్రు. నేను ఖచ్చితంగా హైదరాబాద్ టికెట్ సార్ని అడుగుదామని చెప్పేసి వచ్చిన. ఈరోజు హైదరాబాద్లో రాదని కాదు, హైదరాబాద్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. ఖచ్చితంగా నేను సార్ను కలిసి అది అడుగుదాము. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన ప్రగతి పదాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. హైదరాబాద్లో గెలుస్తామని చెప్పేసి నేను బాపు కేసీఆర్ని హైదరాబాద్ టికెట్ అడగడానికి కూడా వచ్చినాను.